నా కష్ట సుఖాల్లో నాకు తోడుండి నిలిచిన నా ఆత్మబంధువు పింకీ. నువ్వు మాకు భౌతికంగా దూరమైనా సరే, నా వీడియోల రూపంలో నువ్వు నాకెప్పుడు పక్కనే ఉంటావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ సాయిరామ్. హలో. చెప్పు, నేను గ్రౌండ్లో ఉన్నాను. అవునా? రే, ఇప్పుడు చెప్తున్నాను. ఈ క్షణం నుంచి తేజగాడు ఒంటి మీద దెబ్బపడినా నేనే నేను చంపేస్తా. రే, చెప్తున్నా కదా, ఈ క్షణం నుంచి తేజగాడు ఒంటి మీద దెబ్బ పడడానికి వీల్లేదు. నేను వస్తున్నా. అయ్యప్ప, అన్న చెప్పన్న. ఏంటి గొడవ ఏదన్నావు? సెటిల్మెంట్ అయిపోయింది అన్న. నువ్వేంటన్నా ఎలాగున్నావు? ఏం లేదురా, ఇప్పుడే జాగింగ్ చేసి వచ్చా కదా, అందుకే కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చా. ఇంకేంటి అయ్యప్ప? ఏముందన్న? ఎవరో చూడు. హలో, ఆ బంగారం ఎక్కడున్నావు? నేనైతే ఇప్పుడే లైబ్రరీ కాడికి వచ్చా. రే అయ్యప్ప, ఆ, ఇటు రావు సారీ. నేను తర్వాత చేస్తా బంగారం. ఎరా అయ్యప్ప, ఏంటి ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? అదా మా లవరన్న. లవరా? నీకు మొన్నటి వరకు లవర్ లేదు కదరా? కదా, మొన్నే దాన్ని బ్రేకప్ అయిందన్న. అప్పటి నుంచి నేను తగులుకున్నా. అయినా అయ్యప్ప, ఆల్రెడీ ఆ అమ్మాయి బ్రేకప్ అయిందని చెప్తున్నావు, మరి నువ్వెలా తగులుకున్నారా? అదేంటన్నా అట్లా మాట్లాడతావు? నీ లవర్ మాత్రం అట్లా చేయకుండా ఉంటదేంటి? రే అయ్యప్ప, నా లవర్కి నేనే తన ప్రపంచం, నాకు తనే నా సర్వస్వరా. నవ్వండి బాబు. హలో! ఏవండి? సారీ అండి, మీరెవరో ఏంటో తెలియకుండా మీతో ఇలా మాట్లాడాను. అయితే? అయితే ఏం లేదండి, మీతో మాట్లాడడం తప్పైనా సరే మీ మొహంలో నవ్వు చూడాలనుకున్నాను. తప్పైతే క్షమించండి.
హలో! ఏవండి? అలా ఏం లేదండి. ఏదో ఎగ్జామ్ టెన్షన్‌లో ఉండి అలా అన్నాను. ఓహ్! అవునండి. మీ పేరు? నా పేరు సాయిరామ్ అండి. మరి మీ పేరు? మౌనిక. ఓకే అండి. లెట్స్ బీ ఫ్రెండ్స్. ఓకే అండి. ఓకే అండి. నాకు బస్సొచ్చే టైం అయింది. వెళ్తాను. ఆ! ఓకే. ఓకే. బాయ్. హాయ్ మౌనిక గారు. ఆ! బాగున్నారండి? హాయ్. నేను బావున్నానండి. మరి మీరు? నేను బాగున్నాను. ఏవండీ అడగడం మర్చిపోయాను. మీ మమ్మీ గారు ఏం చేస్తుంటారు? మా మమ్మీ ఎన్ఆర్ఐ కాలేజ్‌లో ఆయాగా చేస్తుంది. ఓకే. మరి మీ ఫాదర్ గారు ఏం చేస్తుంటారండి? సుబ్బమ్మాదేవి హై స్కూల్‌లో టీచర్. ఆహా! ఓకే. ఇంకేంటండి? చెప్పాలి మీరే. ఇంతకీ మీ వాళ్ళేం చేస్తుంటారండి? ఏముందండి, మా నాన్నగారేమో ఫార్మర్. మా అమ్మగారు హౌస్ వైఫ్. ఆ! ఓకే అండి. తిన్నారా అండి? లేదండి. కాస్త కంగారులో వచ్చేసాను. హ్మ్. సరే అండి. నాకు కొంచెం చిన్న పనుంది. వెళ్తాను. ఓకే. బాయ్. మౌనిక గారు హాయ్. బాగున్నారండి? బావున్నాను. మీరు? బాగున్నానండి. చెప్పండి. అంటే మీతో విషయం చెప్పాలండి. మీరు కోపపడకూడదు. పర్లేదు చెప్పండి. పర్లేదు చెప్పండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం మౌనిక గారు. ఐ లవ్ యూ అండి. మీరు ఒప్పుకుంటే మీ ఇంటి వాడిని అవుతానండి. లేదంటే ఏకాగ్రైపోతానండి. అంటే ఓకే అండి. అంటే మీకు ఓకేనండి? హ్మ్. ఓకే. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. నా లైఫ్‌లో ఈరోజు మర్చిపోలేని రోజు. యాహ్! హ్మ్. ఏది మౌనిక? ఏమైపోయింది? అదిగో. మౌనిక ఏమైపోయావు ఇన్ని రోజులు? అసలు కనిపించట్లేదు ఏమయ్యో? ఏం లేదు. మౌనిక నిన్నే. ఆ మౌనిక ఇన్ని రోజులు నాకు నరకం కింద ఉంది. నీకు అర్థమవుతుందా మౌనిక? ఏం లేదు సాయి నాతో మాట్లాడక్. మౌనిక నిన్నే. ఆ ఏమైంది మౌనిక నీకు? ఎందుకు నాతో మాట్లాడవు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సాయి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆ ఆ హలో! ఇక్కడే ఉన్నా. బస్ స్టాప్ దగ్గరలో ఉన్నా. ఓకే. మౌనిక నీకు ఫోన్ లేదని చెప్పావు కదా? 3 డేస్ ముందే మా డాడీ డబ్బులిచ్చారు. సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ తీసుకున్నాను. అయినా ఇవన్నీ నీకు చెప్పాలా? సరే మౌనిక సరే. ఇంత లేట్ అయింది ఇంకా మౌనిక రాలేదేంట్రా? ఆ మౌనిక ఏంటి మార్నింగ్ చిరాకు ఉన్నట్టున్నావు?
ఇప్పుడు మాట్లాడొచ్చా మా మేడం గారితో? సాయి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇంకొకసారి నన్ను కలవడానికి గాని, మాట్లాడడానికి గాని మళ్ళీ ట్రై చెయ్యి. మౌనిక అస్సలు బాగుండదు చెప్తున్నా. ఓ ఛ! అన్న చెప్పన్నా. ఇక్కడే సెంటర్లో జ్యూస్ పాయింట్లో ఉన్నా అన్న. సరే అన్న. అన్నా నమస్తే అన్న. తమ్ముడు 2 జ్యూస్ చేయరా తమ్ముడు. బనానా చేయమంటారన్నా? బనానా చేయమన్నా. బనానా 2 జ్యూస్. ఏరా వర్మ, అన్న చెప్పన్నా. ఇక్కడ మన ఊరికి దూరంలో 70 కిలోమీటర్ల దూరాన భూతాల పరమైన ఊరు ఉందిరా. అడవిలో కోట ఉంటుంది. అడవి మధ్యలో ఉంటుంది కోట. అదే అడవి మధ్యలో ఉంటుంది కోట. ఆ కోటలో బొక్కు ఉందిరా. బ్రిటిష్ కాలంలో రాజు రాసి పెట్టాడంటరా. అది కానీ మనం సంపాదించంటే కాలం వెనక్కి వెళ్ళొచ్చురా. ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చురా. మరి అడుగు మధ్యలోకి వెళ్ళి కోటలోంచి బుక్ తీసుకురావాలంటే మరి రిస్కే కదన్నా. రిస్క్ చేయాలి. రిస్క్ చేస్తేనే కాలం వెనక్కి వెళ్ళొచ్చురా. పర్లేదన్నా. పర్లేదు పర్లేదు. మరి ఎప్పుడు వెళ్దామన్నా? రేపే వెళ్తాం. రేపేనా అన్నా? రేపే మనిపోయాను. సరే అన్న అయితే. ఏంటి టైం ట్రావెల్ బుక్కా? రేపు వాళ్ళ బుక్ని కనిపెట్టలోపే మనం ఆ బుక్ని సంపాదించేయాలి. అది అక్కడి నుంచి చూస్తే ఆ కోట అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం. ఇంత పెద్ద అడవిలో ఆ కోట ఎక్కడుందిరా బాబు? మీరెవరండి బాబు? నేను జరుచుకున్నాను. ఆ ఊరు వచ్చి మేమెవరం అంటారండి బాబు? సర్లే కానీ ఇక్కడ రాజుగారి కోట ఏది ఉందా అన్నారండి? కోట కోట ఏది లేదు బాబు ఇక్కడ. అదేనండి, బ్రిటిష్ కాలంలో కోట ఏది ఉందన్నారు కదా. ఆ కోట అదే బ్రిటిష్ కాలంలో కోట ఉండారన్నారు కదా, అది ఇటేనా? బాబు ఇలా నేరుగా 2 కిలోమీటర్లు పోతే అడుగుమయ్యానకే ఇక్కడ ఉండదు బాబు కోట. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఈ అడవిలోకి వెళ్ళడం అంటే
ఈ బట్టలతో పని అవదేమో. అర్జెంటుగా గెటప్ చేంజ్ చేయాలి. ఈ అడవిలోకి వెళ్ళడానికి ఈ గెటప్పే కరెక్ట్. కొండెక్కితే ఆ కోట కనిపిస్తుందేమో, ట్రై చేద్దాం. అదే కదా కోట. ఎస్, సాధించాను. ఇది ఎస్, ఇదే కదా కోట.
వామ్మో, ఇదేంటి ఇంత ఉంది? ఇంత పెద్ద కోటలో ఆ బుక్ ఎక్కడ ఉంటుందో ఏంటో. వావ్, నైస్. వామ్మో, జస్ట్ మిస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, ఇంత పెద్ద కోటలో ఆ బుక్ ఎక్కడుందిరా బాబు? కిందేదో బుక్ పడినట్టుంది. కొంప తీసి ఇది ఆ బుక్కేనా? ఇదే కదా బుక్. బుక్ ఆఫ్ మ్యాజిక్. ఎస్, టైం ట్రావెల్. టైం ట్రావెల్. ఎస్, ఇదే కదా. సాధించాను. సాధించాను. ఎస్, ఈ బుక్ అయితే సంపాదించాను. ఎస్. హలో హలో, ఎవరండి? మౌనిక, నేను సాయిరామ్ని. అసలు నువ్వెందుకు చేస్తున్నావు నాకు ఫోన్? మౌనిక ఒక్క నిమిషం ఫోన్ పెట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పు, ఏంటి? మౌనిక, నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తున్నాను కదా. చెప్పు. కాదు, నిన్ను పెళ్లి చేసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటా. సరే సరే సాయి, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఉంటాను, కొద్దిగా పని ఉంది. నిజంగానే మౌనిక ఎట్లాగో నాతో మ్యారేజ్ ఒప్పుకుంది కదా. మన దగ్గర టైం ట్రావెల్ బుక్ కూడా ఉంది. సరే, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఇంత పెద్ద బుక్లో ఆ మంత్రం ఎక్కడుందిరా బాబు? టైం ట్రావెల్. టైం ట్రావెల్. V square arrow reflect. V square arrow square. V square dynamic sphere. ఏంటి ఇదంతా? బాడీలో కూడా చాలా మార్పులు వచ్చినట్టున్నాయి. ఏమైంది అసలు? ఏంటి ఇదంతా? ఏ ఇది నేనేనా? ఏమైంది అసలు? సాయి సాయి మౌనిక వస్తున్నా. ఏంటి మౌనిక పిలిచావు? పిలిచానా అరిచానా? అయినా ఇంతసేపు ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళవా? నేనా? ఆఫీస్కా? త్వరగా బయలుదేరు, రోజూ కొత్త అయిపోయింది నీకు. సరే మౌనిక, రెడీ అవుతాను. మౌనిక, ఆఫీస్కి వెళ్తున్నాను, కాస్త టిఫిన్ రెడీ చేయవా? లేదు, నేను బిజీగా ఉన్నాను. నువ్వు బయట ఏదో ఒకటి తిను. సరే మౌనిక, కానీ లంచ్ బాక్స్? అదేంటి, నేను రోజు నీకు వండి పెట్టలేను. ఏదో ఒక హోటల్లో తినే. సర్లే మౌనిక, నేను వెళ్ళొస్తాను, కాస్త ఎదురావా? మౌనిక, 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 కాస్త ఎదురావా? మౌనిక, సర్లే టైం అవుతుంది, బయలుదేరతాను. అబ్బా, ఒకరోజు ఎంత కష్టంగా గడుస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మౌనిక, కాస్త స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టవా? హీటర్ ఆన్లోనే ఉంది, చూడు. అబ్బా, తల బద్దలైపోతుంది, ఓ పక్క ఆకలి, అర్జెంట్ స్నానం చేయాలి. మౌనిక, అన్నం తిందారా? అదేంటి అన్నీ ఖాళీగా ఉన్నాయి, నువ్వు అన్నం తినలేదా? మరి నాకు లంచ్ లేదా? నేను వండుకుని నేను తినేసాను. నువ్వు వండుకుని నువ్వు తినే. ఆఫీస్లో బాధ అంటే ఇంట్లో బాధ అయిపోయింది. ఇదేంటి ఇంకా అలాగలేదు? టైం అవుతుంది, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవుదాం. మౌనిక, కాస్త లేచి టిఫిన్ రెడీ చేయవా?
నేను ఈవినింగ్ కూడా ఏం తినలేదు. నువ్వే రెడీ చేసి వెళ్ళు, నేను పడుకుంటాను. ఈరోజు మౌనిక బర్త్డే కదా, తను బాగా చూసుకోవాలి. తను మంచి గిఫ్ట్ తీసుకెళ్దాం. ఉమ్. మౌనిక, 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 హ్యాపీ బర్త్డే. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మౌనిక, నాకు మాత్రం చావాలనుంది. అదేంటి మౌనిక అలా అంటావు? ఏమైంది ఇప్పుడు? ఏమైతే ఏంట్లే. అదేంటి చేతిలో? ఇదా, నీ బర్త్డే మంచి గిఫ్ట్ తెచ్చా మౌనిక. ఎంత ఈ గిఫ్ట్? ఇదా 500 మౌనిక. అయినా ఎవరు తెమ్మంటే తెచ్చావు? బర్త్డే నాది, నాది. నేను తెమ్మన్నానా? సారీ. అయినా బుద్ధి జ్ఞానం లేదా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? అయినా మనిషికి ఒకసారి చెప్తారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. చిచ్చి. అయినా ఏంటి మౌనిక ఇది? నీ బర్త్డేనే కదా గిఫ్ట్ తెచ్చింది. అయినా కనీసం నువ్వు మనిషిలా కూడా చూడట్లేదు. ఏమైంది నీకు? అంతకుముందు మనం లవ్ చేసుకున్నప్పుడు బాగానే ఉన్నావు కదా. ఏమైంది నీకు? అయినా నేనేమన్నా నిన్ను ప్రేమించానా? నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. చేసిందంతా నువ్వు. ఇప్పుడు నన్ను ఎలా అనగలుగుతున్నావు? అయినప్పుడు వాటి గురించి ఎందుకులే మౌనిక. ఇప్పుడు ఏమైందని? అయినా ఏంటి ఇప్పుడు? నేను చేసుకుని నేనే జీవితంలో పెద్ద తప్పు చేశాను. అంటే ఏంటి మౌనిక? నేను ప్రేమించానా? నువ్వు కాదా? మీరు ఒప్పుకుంటే మీ ఇంటి వాడిని అవుతానండి, లేదంటే ఏకాగ్రైపోతానండి. వీడెవడు బక్కరాగాల్లో ఉన్నాడు? ఎవడైతే మనకేంట్లే. మౌనిక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తున్నాను కదా. కాదు, నిన్ను పెళ్లి చేసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటా. అయితే ఓకే, వీడిని వాడుకోవచ్చు. హలో, హలో, ఎవరు? రేయ్, ఇప్పుడు నీ బుక్ నా దగ్గర ఉంది. నీకు కావాలంటే ఎన్టీఆర్ కాలనీకి వచ్చాయి. నేను ఆ బుక్ గురించి వెళ్తున్నట్టు మీకెలా తెలుసు? రేయ్, అదంతా నీకు అనవసరం. నీకు నీ బుక్ కావాలంటే దమ్ముంటే నన్ను పడగొట్ట ఆ బుక్ తీసుకెళ్ళి. సరే, వస్తున్నా. సార్, ఆ బుక్ నాదే సార్. కాస్త ఇస్తే వెళ్ళిపోతా సార్. అరే దొంగ నా కొడక, బొక్కు అని నా దగ్గరే బొక్కు కొట్టి ఇప్పుడు సార్ అంటే బొక్కు ఇచ్చేస్తాను అనుకున్నామేంట్రా? నన్ను పడగొట్టి బొక్కు తీసుకెళ్ళరా. అరే ఈ బొక్కు గెలిచినంత ఈజీ కదరా నన్ను గెలవమంటే. నన్ను గెలిచి బొక్కు ఏదైతే కన్నా నిన్నే కొడతావరా నువ్వు? ఇచ్చిపోయావు.
ఏవండి సాయిరామ్ గారు, ఏంటండి? మీతో ఒక 5 మినిట్స్ మాట్లాడాలండి. చెప్పండి అండి, ఏంటి? నేను మిమ్మల్ని 5 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. మీరంటే చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి. మీరు ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా.